న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తిరుమలలో అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గోవు ఘోష విను గోవింద కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామంలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గోవు ఘోష విను గోవింద కార్యక్రమంలో భాగంగా గోవులకు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా కృష్ణా జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి దుర్గాప్రసాద్తో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. జగడాల జగన్ను, కల్తీల జగన్ను కఠినంగా శిక్షించాలని నినదించారు. గోవుల ఘోషతో అపవిత్రమైన హిందూ దేవాలయాలు పవిత్రంగా మారాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తిరుమలను అపవిత్రం చేయడమే కాకుండా లడ్డును కల్తీ చేసి హిందూ మనోభావాలను దెబ్బతీసిన జగన్ను దానికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గోవుల ఘోష కార్యక్రమంలో భాగంగా గోవులను పూజించి పాప ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు తెలిపారు. గోపంచకంతో అన్ని దేవాలయాలు శుద్ధి చేస్తాము అని దుర్గాప్రసాద్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన యావత్తు ప్రపంచం మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక ప్రదేశం ఏదైనా అందరూ వెళ్ళి దర్శనం చేసుకునేది ఏదైనా ఒక గుడి ఏదైతే తిరుమల తిరుపతి, అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేసిన వైసీపీ నాయకులు ఈ రోజున మీడియా ముందరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుశరం లేకుండా నిస్సిగ్గుగా ఆవు నేతికి పంది కొవ్వుకి వ్యత్యాసం ఏముంది అన్న నీచమైన మాటలు మాట్లాడే ఈ రోజుల్లో, ఈ కలికాలంలో చాలా హిందూ వాళ్ళందరూ కూడా ఈ రోజున కళ్ళంట నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ప్రసాదాన్ని ఏదైతే గనక చాలా నీచంగా మాట్లాడారో దాంట్లో కల్తీ కొవ్వు కలిపి ఈ రోజున ఇన్ని కోట్ల మందికి, లక్షల మందికి మీరు తినిపించారు. ఈ పాపం ఊరికే పోదు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజున కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ రోజున మీరు చూసినట్లయితే గోవు ఘోష విను గోవింద, జగడాల జగన్ని, కల్తీల జగన్ని శిక్షించాలి అనే కార్యక్రమం ఈ రోజున చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం గోవుని పూజించి, గోవుని పూజించిన తర్వాత అంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనీసం గోవును పూజించి ఆ గోవు యొక్క ఘోష కనీసం గోవైనా శాంతించి ఆ వెంకటేశ్వర స్వామికి తన గోడు చెప్పుకుంటుందనే ఒక ఆలోచన. అలాగే గో పంచకం కూడా దగ్గరలో ఉన్న గుళ్ళల్లో జల్లి ఈ వైసీపీ దుర్మార్గులు చేసిన పాపానికి కనీసం మన వంతు పాపం ప్రాయశ్చిత్తం తీసుకునే ఆలోచనలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ రోజున పోరంకి గ్రామంలో ఈ గోశాలలో ఈ గో కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నుంచి జనాలు రావడం జరిగింది. తెలుగుదేశం నాయకులు బ్రహ్మేశ్వర గారు, అలాగే ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త యనమంద కృష్ణప్రసాద్ గారు, అలాగే ఉప్పులూరు గ్రామం నుంచి వచ్చిన మన కృష్ణప్రసాద్ గారు, అలాగే మైకు వెనకమాలున్న అనిల్ గారు, ప్రఖ్యాత్ గారు,